హాయ్ హలో నమస్తే. రఘురామకృష్ణరాజు గారు ఒక వీడియో ఒక అతను నాకు పంపించి దీంట్లో మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారు ఏదో అన్నారన్న తుర్గ్యాంగ్ అది ఇది అన్నారు రఘురామకృష్ణరాజు గారు, ఒకసారి చూడండి అని ఒక వీడియో పంపించారు. అది 29 నిమిషాలు ఉంది, అయినా విన్నాను. నా గురించి ఏదో అన్నారంట రఘురామకృష్ణరాజు గారు, విన్నాను ఆ వీడియో మొత్తం. దాంట్లో అడెవడో ప్రొఫెసర్ రమేష్ ఇట్లా అన్నారు, అడెవడో ప్రొఫెసర్ రమేష్ అని చెప్పి నా మీద పడుతున్నాడు, ప్రతి దానికి తుర్గ్యాంగ్ అంతా వచ్చి నా మీద పడుతున్నారు అన్నాడు. ఓకే, వినిపిస్తున్నా, వినండి. ప్రశ్నించే హక్కు, రాజ్యాంగాన్ని మార్చమని కోరే హక్కు మీకెంత ఉందో, మరి అది మారినంత వరకు రాజ్యాంగాన్ని పాటించాలి అని అడిగే హక్కు నాకు ఉంది, మై డియర్ మిస్టర్స్. సో అంచేత చాలా మంది అర్థం చేసుకోలేని వాళ్ళకి సరే కనెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రొఫెసర్ రమేష్ ఇంకొకరు ఈ న్యూస్ వీళ్ళందరూ ఈ తొట్టిగానంతా మరి మీద పడిపోతారు నాన్న. అదే ప్రొఫెసర్ రమేష్ అని కూడా ఒకడు ఈ న్యూస్ ఆ న్యూస్ అంత తొట్టిగాంగా వచ్చి నా మీద పడిపోతారు, ఐఎమ్ ప్రిపేర్ టు ఆన్సర్ అన్నాను. రఘురామకృష్ణరాజు గారు చేసింది అది. గతంలో కూడా 2-3 వీడియోలు పంపించారు. దాంట్లో ఆ ప్రొఫెసర్ రమేష్ అని అతనికి కావాలంటే నేను సమాధానం చెప్తాను అది ఇదని డివియేట్ చేస్తున్నాడు, ఆక్విడ్ విషయాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు అది ఇదని 2-3 సార్లు మెన్షన్ చేశాడు ఈయన రఘురామకృష్ణరాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రఘురామకృష్ణరాజు గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, సార్ రఘురామకృష్ణరాజు గారు మీ మీద పడటానికి మాకేం ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి మా కమ్యూనిటీ మీద పడుతున్నారు, మేము మీ మీద పడే ఇంట్రెస్ట్ మాకు అసలు లేదు, మీరు వచ్చి మా కమ్యూనిటీ మీద పడుతున్నారు. రఘురామకృష్ణరాజు గారికి నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీకు తెలుసు కదా పురాణాలు, భారతదేశంలో ఉన్నటువంటి పురాణాలు, ఎపిక్స్. ఆ ఎపిక్స్లో మహాభారతంలో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. కర్ణుడు, విదుర, కృష్ణ, యుధిష్ఠిర, ఇట్లాంటి కొన్ని క్యారెక్టర్స్ వాళ్ళు పేద ప్రజలకు సహాయం చేసినటువంటి వాళ్ళ కథల్లోనే చెబుతున్నాం. మళ్ళీ ఇక్కడ బైబిల్ ఇవన్నీ చెప్తే వీళ్ళంతా ఏదో అంటున్నారని మీ కథల్లోనే చెప్తున్నా నేను. కర్ణుడు, విదుర, కృష్ణ, యుధిష్ఠిర, కరెక్ట్ అయిన పేరు కథ పలకటం రావట్లేదు, బట్ యుధిష్ఠిర, వీళ్ళందరూ పేద ప్రజలకు సహాయం చేసినట్టు వాళ్ళు రాశారు. రామాయణంలో రామ, శబరి, హనుమాన్ వీళ్ళందరూ పేద ప్రజలకి సహాయం చేసినట్టుగా కథల్లో రాశారు. బుద్ధిస్ట్ ట్రెడిషన్స్లో గౌతమ బుద్ధ, అశోకుడు పేదలకు సహాయం చేసినట్టు రాశారు. భక్తి మూమెంట్స్ బసవ, కబీరు, గురునానక్, నందనారు వీళ్ళందరూ కూడా పేదలకు సహాయం చేశారు. అలాగే బైబిల్, ఖురాన్లో కూడా పేదలకి సహాయం చేయమని యేసుక్రీస్తు ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు ఆయన చేసింది ఒకటే, పేదలకు సహాయం చేయటం. వీళ్ళందరూ పేదలకు సహాయం చేసిన వాళ్ళలో మీరు ఉన్నారా లేదు ఒకసారి చెక్ చేసుకోండి రఘురామకృష్ణరాజు గారు. వీళ్ళలో ఏ క్యారెక్టర్ అన్నా మీకు సరిపోతారా లేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పేదలకు సహాయం చేసినవి మీరు పేదలకు సహాయం చేస్తున్నారా, పేదలకు అన్యాయం చేస్తున్నారా అని ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీద పడాల్సినటువంటి ఆ ఇంట్రెస్ట్ మాకేం లేదు. బికాజ్ యు ఆర్ ఫాలోయింగ్ అన్ అవర్ కమ్యూనిటీ. మీరు వచ్చి మా కమ్యూనిటీ మీద పడుతున్నారు. మీరు చట్టం అంటే చట్టాలు ఏముందండి, అక్కడ బొచ్చు కత్తిరించకపోతే మమ్మల్ని తీసుకెళ్ళి ట్యాక్స్ కట్టమన్నారు. నువ్వు బొచ్చు కట్టించుకోకపోతే ట్యాక్స్ కట్టమన్నారు, అది కూడా చట్టమే. మీరు ఎన్ని పిచ్చి పిచ్చి చట్టాలు వేసి చట్టాలు ఫామ్ చేయండి. ఎవడో అంబేద్కర్ గారు మనుధర్మశాస్త్రం చట్టమే కదా, మనుధర్మశాస్త్రం ఏంటి చట్టం కదా అది. కాకపోతే అది రాజ్యాంగం. అప్పుడు మనకు స్వతంత్రం రాలేదు కాబట్టి అప్పుడే అదే రాజ్యాంగం, మనుధర్మశాస్త్రం రాజ్యాంగాన్ని కాల్చిపడేశాడు కదా అంబేద్కర్ గారు. ఇప్పుడు మీరు ఇచ్చిన 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 ఏదైతే నువ్వు ఫాలో అవ్వాలని చెప్పి చెబుతున్నా, దాన్ని ఏ రోజు కాల్చేస్తాం మేము రోజు దాన్ని. ఎందుకు? దట్ ఈస్ హార్మింగ్ అవర్ కమ్యూనిటీ. అంబేద్కర్ ఎందుకు మనుధర్మశాస్త్రం చింపేశాడు? మమ్మల్ని శూద్ర అంటావేంది స్వామి, ఆ పంచులు అంటావి అని చెప్పి తగలబెట్టాడు ఆయన. ఇప్పుడు మీరు ఆ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ కూడా తగలబెడతారు వీళ్ళు. ఎందుకు? వాళ్ళకి హామ్ చేసిన దాన్ని వాళ్ళు పూజ చేస్తారా అంటే, నువ్వు ఒక చట్టం వేసావు, ఆ చట్టంలో మాకు అన్యాయం జరుగుతుంది, దాన్ని మేము రోజు పూజ చేస్తామా ఆ చట్టాన్ని? ఓకే, ఇప్పుడు ఏం చెప్పిన కథల్లోనే వీళ్ళు కొంతమంది ఉన్నారు. రామాయణంలో రావణుడు ప్రజలకి అన్యాయం చేశాడని రాశారు. మహాభారతంలో దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళందరూ కూడా ప్రజలకు అన్యాయం చేశారని రాశారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మీరేం చేస్తున్నారు? ఒకసారి మీరు అన్యాయం చేస్తున్నారా, న్యాయం చేస్తున్నారో చూసుకోండి. మీరు ప్రజలకు ఒక చిన్న చట్టం పట్టుకొని, ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పట్టుకొని రోజు దాన్ని పట్టుకొని పాస్టర్కి సర్టిఫికేట్ తీసేయండి, ఆయనకి సర్టిఫికేట్ తీసేయండి, పేదల ఇల్లులు కూర్చోండి, ఇదే పని కదా సార్. ప్రజలకు అన్యాయం చేయడం కష్టం కదా, తప్పు కదా.
సో బేసికలీ యూఆర్ ఫాలోయింగ్ అన్ అవర్ కమ్యూనిటీ. సో మేము మీ గురించి మాట్లాడుతున్నాము. అదర్వైజ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ రఘురామకృష్ణ. ఒక ఎమ్మెల్యే గురించి రోజు మాట్లాడితే మాకేమొచ్చింది? దట్ ఎమ్మెల్యే స్పెసిఫికలీ టార్గెటింగ్ దళిత్ కమ్యూనిటీ అండ్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ. దట్ ఎమ్మెల్యే లేచిన దగ్గర నుంచి అదే పని చేస్తున్నాడు ఆయన, రఘురామకృష్ణరాజు గారు. అందుకని మేము మాట్లాడుతున్నాం ఆయన గురించి. సరే, దీంట్లో కొన్ని ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 14 వరకు రాసుకుంటూ వచ్చి ఆర్టికల్ 16 దగ్గర ఆగాడు ఆయన. ఆ వీడియో మొత్తం మీకు ప్లే చేయట్లేదు, జస్ట్ చెబుతున్నా ఆయన ఏమన్నారు. అసలు రఘురామకృష్ణరాజు గారు ఆ ఎంటైర్ 29 నిమిషాల వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు ఆర్టికల్ 14 సమానమని ఉంది, ఆర్టికల్ 10 అని వివక్ష చూపకూడదని ఉంది, ఆర్టికల్ 16 అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఉంది, ఆర్టికల్ 17లో అంటరానితనం ఉండగోలు ఉంది. మీకు కావలసిన పారాగ్రాఫ్ తీసుకుంటున్నారు కానీ ఆర్టికల్ 16లో అందరూ సమానమైన ఉంది కదా, మరి రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు అని. అర్థమైందా? అన్నం పెడతాను, ఆకలి తీర్చడానికి కడుపు మార్చడానికి తేడా ఉంది రఘురామకృష్ణరాజు గారు. నేను అందుకే చెప్పింది, మీరు రాసినటువంటి రామాయణం మహాభారతం ఎపిక్స్లో కూడా కొంతమంది సహాయం చేశారు, కొంతమంది అన్నం పెట్టారు, కొంతమంది కడుపు మార్చారు. 2 కథలు ఉన్నాయి. ఓకే, ఈ ఆర్టికల్స్లో కూడా క్లాజులు మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఆర్టికల్ 14 అందరూ సమానమే. ఎందుకు అందరూ సమానమే? అందరిని చంపేయాలి కాబట్టి అందరికి సమానమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్లో ఎవరో ప్రజల మొత్తాన్ని చంపేద్దాం అనుకుంటున్నాడండి, అక్కడ వాడతారు ఆర్టికల్ 14ని. ఇదిగోండి అందరిని చంపాలని చెప్పి మనం ఆర్టికల్ 14 రాశారా? దేనికి రాశారు ఆర్టికల్ 14? ఆర్టికల్ 15 చంపడానికే, బతికించడానికి. దేనికి రాశారు ఆర్టికల్ 14ని? రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నాను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్టికల్స్? ఇట్ ఈస్ టు బెనిఫిట్ ద పీపుల్ ఆర్ టు హార్మ్ ద పీపుల్? ఫర్ వాట్ యు ఆర్ యూజింగ్ ది క్లాజెస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? You are using the Constitution of India to remove the certificates, to put all the pastors in the poverty. వాళ్ళందరూ దళితులు వాళ్ళందరూ షెడ్యూల్ క్యాస్ట్ వల్లే. ఇప్పుడు కారంచేడులో ఊచకోత జరిగింది. కారంచేడులో దళితుడని కొట్టారా, క్రిస్టియన్ కొట్టారా? క్రిస్టియన్ అయితే ఏమైంది, దళితుడు కదా అని కొట్టారా? రఘురామకృష్ణరాజు గారిని అడుగుతాను. ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ దట్ అసలు ఎందుకు రఘురామకృష్ణరాజు గారు నేను ఆఫర్ ఇస్తున్నాను, నా ఛానల్లో మీరు మాట్లాడతారా రండి, నేను మీ లైవ్లో తీసుకొని మాట్లాడతాను. రఘురామకృష్ణరాజు గారు లైవ్లో మీరు జూమ్లోకి వస్తారు, నేను జూమ్ లింక్ పంపిస్తాను, మాట్లాడండి, నాతో మాట్లాడండి, మన ఇద్దరు డిబేట్ చేస్తారా అండి? ఓకే, నేను వీళ్ళు చట్టాలని ప్రజలకు సహాయం చేయడానికి నువ్వు ఎలాగైనా ఇంటర్ప్రిట్ చేయి. నీ ఇంటర్ప్రిటేషన్ అనేది ప్రజలకు హామ్ చేయకూడదు. యువర్ ఇంటర్ప్రిటేషన్ షుడ్ నాట్ హార్మ్ ద పీపుల్. వాళ్ళని పేదరికంలో నెట్టకూడదు. మతం పేరుతో పేదరికంలోకి నెట్టారండి. మతం పేరుతోనే కదండి వాడు శూద్రుడు, ఆడి శూద్రుడు, ఈడు అంటరానుడు అని చెప్పి మతమే కదండి. రాజ్యాంగం చెప్పిందా? అది మతం కదా చెప్పింది. మతంతోనే కదా పెట్టారు. ఇప్పుడు ఆ మతంతో అన్యాయం చేస్తారు, అది తప్పని రియలైజ్ అయ్యారు కాబట్టి రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం వచ్చిందండి. అది తప్పు, అలా చేయకూడదు, ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక రాజ్యాంగం రాసుకున్నాం మతాలకు అతీతంగా. మళ్ళీ మతాలను తీసుకొచ్చి పెట్టి ఆడి క్రిస్టియన్, ఈడు హిందూ, ఈడు ముస్లిము, ఈయన తీసేయాలి, ఆడిని తీసేయాలి. ఆ మతం మీద అన్యాయం జరుగుతుంది కదా, రాజ్యాంగం రాసుకున్నాము మతాలకు అతీతంగా. మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాడు ఆయన. వాళ్ళు ఎవరో పెట్టారు 1950 షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్యాయం చేశాడని చెప్తున్నాడు ఆయన. అంబేద్కర్ అన్యాయం చేశాడా? 1950 జనవరి 26 రాజ్యాంగ అవతరణ దినోత్సవం అయిన తర్వాత అంబేద్కర్ మనలాంటి కామన్ మ్యాన్. ఆయన రాజ్యాంగ రచనకి అధ్యక్షుడు. రాజ్యాంగం రాశాడు, మొత్తం అయిపోయింది. ఒక ప్రాజెక్టు పుస్తకం వేశారు, ప్రింట్ చేశారు, పిన్నులు కొట్టారు, దానికి పిన్నులు కొట్టి స్టాంప్ వేశారు, పార్లమెంట్లో మొత్తం స్టాంప్ వేసి రాజ్యాంగ అవతరణ దినోత్సవం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన జాబ్లెస్ కదా. అంబేద్కర్ ఈస్ అన్ఎంప్లాయిడ్ ఆఫ్టర్ దాట్. వన్స్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ డన్, అంబేద్కర్ ఈజ్ అన్ఎంప్లాయిడ్. నాలాంటి కామన్ మ్యాన్ అతను ఏం చేశాడు? ఆ రాజ్యాంగం ప్రకారమే పవర్ను వాడి ప్రెసిడెంట్ వేశాడు. అంబేద్కర్ చేశాడు. అంబేద్కర్ ఎందుకు చేశాడండి? ఆయన రాజ్యాంగం అయిపోయిన తర్వాత 80 రోజులకు ప్రెసిడెంట్ ఆర్డర్ వస్తే సరే, అప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు. న్యాయశాఖ మంత్రిగా ఉంటే పార్లమెంటులో జరిగిన దాన్ని న్యాయశాఖ మంత్రి అడ్డుకోగలడు.
ప్రెసిడెంట్ ఆర్డర్ని ప్రైమ్ మినిస్టర్ కూడా అడుగులేడు, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని. దట్స్ అ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అది 1952లో ఆయన అప్పటికి కూడా వ్యతిరేకించాడని చెప్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్లియర్లీ అపోజ్ చేసిన తర్వాత ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ అడ్డుకోలేడు కదా. అదే కదా ఆయన రాసిన రాజ్యాంగం కదా. ఆయన అపోజ్ చేసినా కూడా ఆయన అడ్డుకోలేకపోయాడు దాన్ని. ఏమంటే యూ హ్యావ్ కిల్డ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పూర్, డౌన్ ట్రోడెన్, మార్జినలైజ్డ్ సొసైటీ. మీరు హత్య చేసి ఆ బ్లడ్ తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పోయడం కరెక్ట్ కాదు రఘురామ కృష్ణరాజు గారు. ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ పారా 3కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధమే లేదు. హీఈస్ జస్ట్ ఎ మినిస్టర్, లా మినిస్టర్. అది ఇచ్చినప్పుడు ఈ జస్ట్ లా మినిస్టర్. అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కేమ్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వచ్చింది అది పారా 3 అనేది. తర్వాత 1952లో ఇప్పుడు ఎన్నికలు పెడితే పార్లమెంట్లో ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేసినప్పుడు ఒక బిల్లు ఆమోద ముద్ర వేసినప్పుడు ఇప్పుడు రీసెంట్గా చాలా బిల్లులు పెట్టారు. మొత్తానికి మూకుమ్మడిగా వేసారా. చాలామంది ఇక్కడ మన మణిపూర్లో అల్లర్లు జరిగితే వైసీపీలు మొత్తం ఓటేశారండి. ఆ వైసీపీలో క్రిస్టియన్ ఎంపీలు చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళు ఏడ్చుకుంటే వేసి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పార్టీ లైన్ పెట్టి వేయమన్నారు, వేసారు. బట్ వేయాల్సి వచ్చింది. బట్ వాళ్ళందరికీ ఇష్టం లేకుండా వేసి ఉంటారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. ఇంకా బిల్లు పాస్ అయితే ఏం చేస్తారు? దట్స్ హౌ అంబేద్కర్ మైట్ హ్యావ్ కెప్ట్ క్వైట్. ఎందుకు? రాజ్యాంగం ప్రకారం ఆయన సైలెంట్గా ఉండి ఉంటాడు, అంతేగాని ఆయన చేతికి పోయకూడదు. ఇప్పుడు ఇదిగోండి మణిపూర్లో ఏం జరగలేదని క్రైస్తవులే యాక్సెప్ట్ చేశారు. నందిగామ సురేష్ వేసాడు ఓటు, ఇంకొక సురేష్ ఎవరు, ఆదిమూలం సురేష్ వేసాడు ఓటు. అంటే వాళ్ళు చెప్పారు క్రైస్తవులకి ఎలాంటి అన్యాయం జరగలేదు మణిపూర్లో అని చెప్పి ఆ వైసీపీ ఎంపీలే వేసారు అని మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకు? వాళ్ళకి తెలిసి అన్యాయం జరిగిందని పార్టీ చెప్పింది కూడా వేసి ఉండొచ్చు వాళ్ళు. బిఆర్ అంబేద్కర్ పొజిషన్ కూడా అదే కదా. సో కాబట్టి మేము అందుకే చెప్తున్నాం, ఇది 10th షెడ్యూల్ని మీరు మార్చండి అని ఎందుకన్నామంటే 10th షెడ్యూల్ని ఇది అన్యాయం. ఇది మా ప్రజలకు అన్యాయం చేసేటప్పుడు పార్టీ లైన్ పేరుతోటి మీరు మా చేత ఓటేయించడం అనేది అన్యాయం. అది 10th షెడ్యూల్ మార్చండి అనేది నేనది అందుకే మనం వీడియో పెట్టింది. నేను దాన్ని కనీసం నో ఈ బిల్లు అన్యాయం, విప్పు జారీ చేయడానికి లేదు, మా మనసాక్షిని బట్టి ఓటేస్తారు. డెమోక్రసీ అంతే కదండి, మనసాక్షిని బట్టి ఓటేయటం కదండి. దట్స్ అ డెమోక్రటిక్ సిస్టమ్. ఓకే సరే, ఎనివే ఇప్పుడు ఈ రఘురామ కృష్ణరాజు గారు 16వ ఆర్టికల్ గురించి మాట్లాడు. నేను ఎటుడో పోయాక 16వ ఆర్టికల్ గురించి మాట్లాడు. ఆర్టికల్ 16లో అందరికీ సమాన హక్కులు ఉండాలి కదా, రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. నేను అందుకే చెప్పింది, రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలంటే మీ ఇంట్లో ఒకడికి చదువు రాదు, ఒకడికి చదువొచ్చినోడికి నువ్వు వెనక ఎక్స్ట్రా ట్యూషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎందుకంటే మా ఇంట్లో ఒక పిల్లకి మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఒక పిల్లకి అవసరం లేదు. ఎందుకు? ఒక పిల్లకి ట్యూషన్ పంపించాలి, నాకు కెమిస్ట్రీ రాదు, ఫిజిక్స్ రాదంటే ఎక్స్ట్రా ఫీజు కట్టి ఆ పిల్లకి ఫిజిక్స్ నేర్పించాల్సి వచ్చింది. ఇంకొక పిల్లకి షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, దెన్ షీ డజంట్ నీడ్ ఇట్, షీ సేవ్డ్ మై మనీ. ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు మనీ సేవ్ చేస్తారు, ఒక మనీ సేవ్ చేయరు. అందరికీ సమానమే. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. ఇదిగో నేను మా పిల్లలకి మొత్తానికి ఈక్వల్గా 1000 రూపాయలే ఇస్తాను, మీ ఇష్టం అని మీరు అంటున్నారా? మీ పిల్లలకి మీరు అంటున్నారు ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే కాబట్టి మేము ఈ పిల్లోడికి 10,000, ఈ పిల్లోడికి 10,000, ఈ పిల్లోడికి 10,000 ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా మీరు? వాళ్ళలో ఒకడికి షార్ప్ స్టూడెంట్ 10,000 రూపాయలతోటి ఎలాంటి కోచింగ్ లేకుండా నీట్ కొడతాడు. ఇంకొక స్టూడెంట్ ఉంటాడు 10 లక్షలు పెట్టి మీరు కోచింగ్ ఇచ్చినా సరే వాడు ఎంటెక్లో సీట్ కూడా సంపాదించలేనప్పుడు వాడిని ట్యూషన్ పెట్టి లాగుతూ ఉంటారు. ఇంకొకరిని ఎంఎస్సి చదివిస్తుంటారు 10 వెళ్ళి. అందరికి సమానంగా ఖర్చు పెడుతున్నారా మీ ఊరిలో, మీ ఇళ్లలో పిల్లలందరికీ? ఎందుకు? ఒకటి వెనకబడి ఉన్న వాడిని ముందుకు లాగడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. అది సిద్ధాంతం. అది దట్ ఈస్ ఎ ఫ్యామిలీ సిస్టమ్. ద సేమ్ ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ వీక్, వన్ ఈజ్ నాట్ వీక్. You have to uplift the weak. That is the Constitution Article 16. That doesn't mean that they all are unequal. అందరూ ఒకటే. మీ పిల్లల్ని సమానంగా ఎలా ప్రేమిస్తారో అందరూ సమానమే. But spending the money will be different based on their needs.
ఫండమెంటల్ బేసిక్ కామన్ సెన్స్ రఘురామకృష్ణరాజు గారు. రాజ్యాంగంలో కూడా వీళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం. ఎందుకంటే మీతో పోటీ పడలేరు వాళ్ళు. వాడికి ట్యూషన్ ఇచ్చి ఫిజిక్స్ నేర్పించిన ఫిజిక్స్ గుర్తుంటలేదు వాడికి. ఎందుకు గుర్తుంటలేదు? వాడు చిన్న పూరుగుడిసలో ఉంటాడు, లేదంటే గవర్నమెంట్ పెట్టిన కాలేజీలో ఉంటారు, చదువుకోవడానికి ఉండదు. ఇంట్లో ఆడ ముందే అమ్మా నాన్నది అనుకుంటూ ఉంటారు. ఆ పల్లెటూరులో నాన్న తాగి వచ్చి రోడ్డు మీద పడుతుంటాడు. ఎందుకు? ఆ చీప్ లిక్కర్ తాగుతాడు. మీరేమో పోయి హోటల్లో ఏదో తాగితే ఆ చీప్ లిక్కర్ తాగరు వస్తాడు నాన్న. మీరు తాగినప్పుడు ఆయన తాగకూడదా? ఆయన తాగొస్తాడు. మీకు మొత్తం ఎక్కదు. ఎందుకంటే మీరు 5 స్టార్ హోటల్లో బ్రిటన్ బ్రాండ్ వాడతాడు. ఈ పక్కలో ఉన్నటువంటి ఒక చిన్న కళ్ళు షాప్కి వెళ్ళి తాగొస్తాడు, కింద పడిపోతాడు. పిల్లోడు ముందే పడిపోతాడు. వాడు అంత మైండ్లో ఉన్నాడు. ఎప్పుడు చదువుకోవాలి చిన్నపిల్లోడు? మొత్తం పడి వాడు బ్రెయిన్ పోయిద్ది వాడికి. అందుకని వీళ్ళందరూ కూడా ఈ దళిత కాలనీల్లో పెద్దగా అంత ఈ కష్టాలు అనుభవించి పైకి వచ్చినోడు కొంతమంది ఉంటారు. వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించింది. దట్ ఈస్ ఎ పాజిటివ్ థింకింగ్ ఉండాలి రఘురామకృష్ణరాజు గారు. ఎప్పుడు చూసిన నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. రిజర్వేషన్ బీకేయండి, సర్టిఫికేట్లు బీకేయండి, అది బీకేయండి, ఇది పీకేసే పని. నేను అందుకే చెప్తున్నా, మీరు చేసిన కథ, మీరు రాసినటువంటి పురాణాల్లో కొంతమంది ప్రజలకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రజలకు హామ్ చేసిన వాళ్ళు. మీరు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించుకోండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ రఘురామకృష్ణరాజు గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే. మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏం చేస్తున్నారు. మా మీద వచ్చి పడుతున్నాడు ఆ పడాడు ప్రొఫెసర్ రమేష్ అంటే, వచ్చి నా మీద పడుతున్నాడు ప్రతిసారి అని అంటే మాకేం ఇంట్రెస్ట్ లేదు మీ మీద పడాలని. బేసికలీ యూఆర్ ఫాలోయింగ్ ఇన్ అవర్ కమ్యూనిటీ. మా ప్రజల మీద పడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు మీరు అందరూ కలిసి ప్రజల్ని. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. ఓకే, చట్టం ఉంది 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ప్రకారం వీళ్ళందరూ క్రైస్తవులు కాబట్టి ఎస్సీ కాదు. నువ్వు చెప్తుంది నేను చెప్తున్నా. బట్ ఆ చట్టం తప్పు చేసినప్పుడు ఎవడో పాటించడు. ఎవరు పాటించరు? మీరు కూడా చూసినట్టు వదిలేయాలి. ఎందుకు? యు నో దట్ ఈస్ ఇల్లీగల్ అండి. అది చూసి చూడనట్టు వదిలేయాలి. ఎంతవరకు 70 సంవత్సరాలు చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకు? ఒక చిన్న 10 రూపాయలు దొంగతనం చేస్తే అరెస్ట్ చేశారు, కానీ సర్టిఫికేట్లు పెడితే ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు? దే నో దట్ ఇట్ ఈస్ ఇల్లీగల్. యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. ఇప్పుడు మీరు వచ్చి చట్టంలో ఉంది కాబట్టి చేయాలి, చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక అయితే పోలీస్ అన్నట్టుగా రఘురామకృష్ణరాజు గారు చట్ట ప్రకారం మీరు వెళ్ళాల్సిందే అంటే వాళ్ళ సర్టిఫికేట్లు పోయి రోడ్ల మీద పడి కుటుంబాలు అన్యాయం అయిపోతారు పేద ప్రజలు. అదొక్కటే చట్టం దొరికిందా? పోనీ స్కాములు చేసే వాళ్ళ మీద యుద్ధం చేయండి, ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ నడిపే వాళ్ళ మీద యుద్ధం చేయండి, రాజకీయ నాయకులు చాలామంది కరప్షన్ చేస్తున్నారు, యుద్ధం చేయండి. ఓకే, మీరేది సమాజాన్ని ఉద్ధరించడానికి కరప్షన్ చేయడం వాళ్ళ మీద యుద్ధం చేయండి, డబ్బులున్న వాళ్ళ మీద యుద్ధం చేయండి. రఘురామకృష్ణ మీరు రాజులు ఆయన ఒక జర్నలిస్ట్ అన్నాడు, రాజు కులస్తుడు కాబట్టి అన్నాడు జర్నలిస్ట్ ఒక అతను. మీరు రాజు కాబట్టి రాజులతో యుద్ధం చేయండి అంటే పేద ప్రజలతో యుద్ధం ఏంటి? యు ఆర్ కింగ్. రఘురామకృష్ణరాజు ఈజ్ ఎ కింగ్ అన్నవాడు ఇంకొక కింగ్ని చూసి యుద్ధం చేయాలి. ఆ పక్కన పూరుగుడిసలో మెతుకులు ఏమంటారు సద్యానం తినేవాడితో యుద్ధం చేసి మళ్ళీ నేను రాజు అని పూర్వ చేసుకుని మీరేం రాజు? రఘురామకృష్ణరాజు గారు, ఇఫ్ యు ఆర్ కింగ్ యూ షుడ్ ఫైట్ విత్ ద కింగ్. ఎవరు పెద్ద డాన్లు ఉన్నారు, వేల కోట్ల రూపాయలు కరప్షన్ చేసే డాన్లు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయి. వేల కోట్ల రూపాయలు కరప్షన్ చేసేటువంటి భూ కబ్జాదారులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయి. డ్రగ్ మాఫియా ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయి. వీళ్ళందరూ వదిలేసి ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్నారు. పేద పాస్టర్లో ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకున్నారు అంటే వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? దానివల్ల ఏంటి ఉపయోగం? ప్రభుత్వ ఉద్యోగాలు పీకినికారు ఎలాగో మీరు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఎస్సీ హాస్టల్లో వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ వచ్చింది. ఆ ఎస్సీ హాస్టల్లో వాళ్ళకి మంచి పరిపేసి అన్నం పెట్టి రోజు చికెన్ బిర్యానీ పెడతారా? ఒక చిన్న ఇనప మంచం, ఒక పెట్టె. నేను చదివిన 25 సంవత్సరాలు అక్కడ. ఒక చిన్న ఇనప మంచం, పెట్టె, దోమలు కొడతా ఉంటే పురుగులన్ను. దానికోసం ఎస్సీ సర్టిఫికేట్ వాడుతుంటే దాని మీద యుద్ధం చేసి నేను రాజునని చెప్పుకుంటే ఏముంది రఘురామకృష్ణరాజు గారు? ఏ కింగ్ షుడ్ ఫైట్ విత్ కింగ్, నాట్ విత్ ద పూర్ మ్యాన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.